మనుషుల్లో దేవుడున్నాడనడానికి నిదర్శనం పోలీసులు చేస్తున్న ఈ పుణ్యసేవే అందుకు తార్కాణం. వారి కుటుంబాలకు దూరమై ఈ సమాజానికి దగ్గరై అహర్నిశలు కావలి కాస్తూ ప్రతి మనిషిని రక్షించాలనుకునే వారి కర్తవ్యానికి అవధులు లేవు. వారు చేస్తున్న ఈ సేవకు పరిధులు లేవు. మహోత్కృష్టమైన ఈ పుణ్యసేవలో భాగమైన సిద్దిపేట జిల్లా పోలీసు వారి బృందంలో ప్రత్యేకంగా వచ్చిన అఫ్జల్ గారికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఓ గొప్ప అదృష్టాన్ని కలిగించాడు. మతిలేని మనిషి జీవితానికి నూతన బ్రతుకును పునరుద్ధరింపజేసే గొప్ప సంకల్ప భాగ్యానికి నోచుకున్నాడు. ఆదిదేవుడు ఆదరించే ఈ పుణ్యస్థలంలో ఈ అభాగ్యుని జీవితం మారబోతోంది. మనిషిగా బ్రతకడానికి మరల జన్మను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించబోతున్నాడు. డాక్టర్ చెప్పిన విధంగా వింటూ వైద్యానికి సహకరించాడు. మందుబిళ్లలు మింగిస్తుంటే అవేవో నాకు వద్దు అని మొరాయించాడు. ఆ తరువాత తానే తీసుకుని మింగి నీళ్లు తాగాడు. వైద్యుని అడిగిన దానికి చక్కగా సమాధానం చెబుతున్నాడు. ఇతని పరిస్థితి గురించి పోలీసు సిబ్బంది అఫ్జల్ గారు చెబుతున్న మాటలు విందాం. మాది సిద్దిపేట జిల్లా. మా సిపి మేడం, మేము సిద్దిపేట కమిషనర్ నుంచి వచ్చినాము. మా సిపి మేడం శ్వేత మేడం గారు, మా సిఏ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మాకు అక్కడ అన్ పర్సన్ ఒక ఆయన తిరుగుతుంటే ఆయన తీసుకొని అమ్మా నాన్న అనే ఆశ్రమానికి చోటుప్పల్లో ఉన్నదని తెలియగా మా సిఏ గారి ఆదేశాల ప్రకారం, మా మేడం ఆదేశాల ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి వీళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నా పేరు అఫ్జల్. ఎప్పటి నుండి వస్తున్నాడో తెలియదుగాని ఆశ్రమము కడుపు నిండా అన్నం పెట్టింది. సంతృప్తిగా భోజనం చేస్తున్నాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అందించే పునర్జన్మ కార్యానికి సేవా సిబ్బంది ఈ అభాగ్యుణ్ణి సిద్ధపరిచినారు. తన వింత వికార ఆకారాన్ని మార్చడానికి క్షౌరశాలలో కూర్చోబెట్టారు. కుండిపాట్లు పడుతున్నాడు. తలనంతా తడిపి జుట్టును గడ్డాన్ని కత్తిరింపజేశారు. పుణ్యదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంతకు తీసుకువచ్చారు. నిర్మోహమాటంగానే గంట మోగించాడు. నుదుటిన స్వామివారి నామాన్ని అద్దుతుండగా బుద్ధిగా నిలబడ్డాడు. మనసులోనే మాట్లాడుకుంటూ శివయ్యకు జలాభిషేకం చేశాడు. తన బాధనంతా స్వామికి చెప్పుకున్నాడు. పూలమాలను కళ్లకు అద్దుకున్నాడు. స్వామిని కళ్ళారా చూస్తూనే మనసారా దర్శించుకున్నాడు. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి తన మానసిక రోగాన్ని త్వరగా నయం చెయ్యాలని తన చేత హోమం చేయించారు. పుణ్యలింగేశ్వరుడు అందించిన పునర్జన్మ భాగ్యంగా మరొక్కమారు వైద్యశాలకు తరలించి బీపీ చెక్ చేసి హృదయ స్పందన సరిగా ఉందో లేదోనని చెక్ చేసి మరీ ఆశ్రమ బిడ్డగా అంగీకరించారు. నూతన జన్మను అందించిన పోలీసు సిబ్బందికి సెల్యూట్ చేస్తూ నమస్కరిస్తున్నాము. సంస్కారవంతులారా, మీరు ఈ సమాజం మార్పు కోరే మహోన్నతులై కదలిరావాలని కోరుకుంటున్నాము. సమాజ సేవకు సహకరించండి. ఇలాంటి బిడ్డల జీవితాలను బాగుపరచండి. సర్వే జనాః సుఖినో భవంతు. పుణ్యలింగేశ్వర స్వామినే నమః.